కాకినాడ అర్బన్ కాకినాడ పార్లమెంట్ ఇక్కడికి వచ్చిన ఈ సెంటర్కి వచ్చిన అశేష అన్నదమ్ములకి జనసందోహంలో ఉన్న ఆడపడుచులకి, ముందున్న వరుసలో ఉన్న ఆడపడుచులకి, నా ముందున్న ఆడపడుచులకి, యువతులకి, భవన నిర్మాణంలో కూర్చున్న మా భవన నిర్మాణ కార్మికుల సోదరులకి, అన్నదమ్ములందరికీ, పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది ఎన్నికలు చాలా కీలకమైంది మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి. మీరు కాకినాడ శాంతి భద్రతలతోటి ఎవరన్నా సరే రిటైర్మెంట్కి ఇక్కడికి వచ్చి చాలా క్షేమంగా భద్రంగా ఉండే సిటీ. అలాంటి సిటీ ఈ రోజున మాఫియా అయిపోయింది, గంజాయికి క్యాపిటల్ అయిపోయింది, రైస్ మనకి రేషన్ బియ్యాన్ని తీసుకుని ఎక్స్పోర్ట్కి హబ్ అయిపోయింది, షిప్పుల్లోంచి వచ్చే డీజిల్ని తీసుకొచ్చి స్మగ్లింగ్ చేసే హబ్ అయిపోయింది, ఆడబిడ్డలకి భద్రత లేని సమాజం అయిపోయింది. అపార్ట్మెంట్లో వెళ్ళి ఏదైనా మాట్లాడదాం, బయటకు వద్దామంటే బ్లేడు బ్యాచ్లను పెట్టి బెదిరించే గుండాగర్దీ అయిపోయింది. ఇక్కడున్న అశేష జనసందోహంలో ఉన్న ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, అందరికీ ఈరోజు నేను మనసిప్పి మాట్లాడుతున్నాను. ఎప్పుడు మనసిప్పి మాట్లాడతా, గుండె విప్పి మాట్లాడతా. కానీ ఈరోజు మన కొండబాబు గారిని, ఉదయ్ గారిని గెలిపించడానికే మాత్రం రాలేదు. మీ భవిష్యత్తుని మీరు సరైన విధి విధానాలతోటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్తు సంపూర్ణంగా దెబ్బతినేస్తుంది. మీరు ఆలోచించండి. నాకు అవసరం లేదు పాలిటిక్స్, నాకు పాలిటిక్స్ నిజంగా అవసరం లేదు. కోట్లు సంపాదించగలను, ట్యాక్స్ కట్టాను, సుఖంగా ఉండొచ్చు. నాకు చాలా సమాజం పట్ల నాకు చాలా బాధ్యత ఉంది. నా నేల అనుకుంటాను. జనసేన పార్టీ కాదు నాకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీలకి సంబంధం లేకుండా ఓట్లు పడ్డాయా లేదా నాకు తెలీదు, భవిష్యత్తు ఏముంటుందో కూడా నాకు తెలీదు. 14లో ఏమి మనకి అందరికీ సహాయపడి ప్రభుత్వం స్థాపించే దిశగా కృషి చేశాను. 2019లో 2 చోట్ల ఓడిపోయాను, అయినా కానీ నిలబడే ఉన్నా. దెబ్బతిన్నా, పరాజయం పొందుతూనే ఉన్నా, కానీ నిలబడే ఉన్నా. నిలబడటానికి కారణం ఒకటి, నాకు నా దేశం, నా నేల రౌడీల చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు మీరందరూ చదువుకున్న వాళ్ళు కదమ్మా, మీరందరూ దండం పెడుతున్నాం. ఇందాక చొక్కా ఇప్పిన యువకుడిని చూశాం. మీ అందరికీ ఏముండదు కోపం. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయ నేరాలు చేసేవాళ్ళు, మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు, మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి దేశం దాటి వెళ్ళడానికి పాస్పోర్ట్లో మనకి పాస్పోర్ట్కి మనకి దేశాన్ని నేను దాటి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అంటే నా కోర్టుకి వెళ్ళే ముఖ్యమంత్రి, కోర్టుకి వెళ్ళడం మనకి దేశం దాటడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తండ్రి, తమ్ముడు రైస్ మిల్లర్ల అధ్యక్షుడు, తండ్రి ఇంకోటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారేమో
కూర్చోబెట్టి గుండాగర్దీ, బెదిరింపులు, మాఫియా, గంజాయి, పేకాట క్లబ్బులు, బ్లేడు బ్యాచ్లు, బెదిరింపులు, గంజాయి, మడడువుల్ని మన కాకినాడకి రక్షణగా ఉన్న మడడువుల్ని అడ్డగోలుగా ధ్వంసం చేసిన వ్యక్తి. 7 నియోజకవర్గాల్లో కాదు, మనకి గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది. మంచి పాదముద్ర కాదు, చెడు పాదముద్ర, గంజాయి పాదముద్ర, మైనింగ్ మాఫియా. ఏం చేస్తాం చెప్పండి? అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు? మనల్ని భయపెడతా ఉన్నారు. మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు. నేను అన్ని తెగించి వచ్చాను, రాజకీయాలకి అన్ని తెగించి వచ్చాను. భయం లేదు నాకు. ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు ఎన్నికలని కూడా కాదు నేను వచ్చింది. దశాబ్దంన్నర కాలంగా కరెక్టే మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం. 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు. ఒక సైకిల్ గుర్తుకో, గాజు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా, ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక మార్పు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఊపుతారు, హుషారు చూపిస్తారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం. ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం. ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం, భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తా ఉంటే పార్లమెంట్లో, సెంట్రల్ హాల్లో, పంజాబ్లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరవపరిచినాయో తెలియదు. ఎంతమంది చనిపోయారో విభజన సమయంలో. భారతదేశం అన్ని మతాలకి, అన్ని కులాలకి రక్షణ కల్పించింది. ఈ రోజున నేను మన సోదరుడు కిందను ముస్లిం సోదరుడు, జన సైనికుడు, ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండుగా వేసుకున్నాం. దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం. అన్ని మతాలు సమానంగానే. ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం. మనందరం భగత్ సింగ్ని ఆరాధిస్తాం, చెగ్వేరాను ఆరాధిస్తాం, మనం చెగ్వేరాను ఇష్టపడతాం. కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం. ఇదే గూండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టలే, ఇక్కడ ఇచ్చారు పోలీసు. కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగా గనుక నాకున్న బలానికి జన సైనికులు కూడా నాకు అడగట్లా, జన సైనికుల బలం కూడా అడగట్లా. వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించే సత్తా ఉన్నాను. మీరు ఆలోచించి ఓటేయండి. చలమలశెట్టి సునీల్ ఎంపీ, చలమలశెట్టి సునీల్ని అడగండి ఎంపీగా. నువ్వేం చేసావు? ఎందుకు ఇన్ని పార్టీలు మారావు? నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు, సంతోషం. కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్లో వెళ్ళలేవు. తెలుగుదేశంకి వెళ్ళావు, వైసీపీకి వెళ్ళావు, మళ్ళీ మారుతావు. మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది, స్థిరంగా ఒక చోట నిలకడగా నిలబడేవాడు కావాలి. ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను? అరే ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు, ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన, అందుకు గౌరవం నాకు. అరే ఊసర వెళ్ళేలాగా క్షణంకో పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ. నేను మీకు ఒకటే చెప్తున్నా, నన్ను అందరూ పచ్చి బూతులు తిడతా ఉంటారు. నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు కనుక మేల్కొనకపోతే
మీరు కనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. నేను 2019లో గొంతు అవిసిపోయేలా అరిచాను. నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తును చంపేస్తాడని, ఆస్తుల్ని మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు, యువతకి నిలబడ్డు అన్ని చెప్పా. నా మాట ఎవరు వినలా. నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడుతాను అనుకున్నారు. నాకు చిరాకు. నాకేమో చదువు మహాత్మా గాంధీ గురించి చెప్పి, నేతాజీ గురించి చెప్పి, భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద పని నేను ఉండమంటే నేను ఉండలేను. నేను చాలా మంది లొంగిపోతారు, సగటు మనిషి లొంగిపోతాడు. నేను పెద్ద జీవితాల నుంచి రాలా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న. మా పెదనాన్న ఇదే కాకినాడలో ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెదనాన్న సత్యనారాయణ గారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను. కానీ నాకు గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష. అరే గాంధీ గారిని చదువుకున్నాం, భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటి నేను కూడా గుండాలకు భయపడితే ఎట్లా? క్రిమినల్స్ రాజ్యాలు వెళితే ఇలాగే ఉంటుంది. మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటుంది. క్రిమినల్స్ రాజ్యాలు వెళితే బెదిరిస్తారు. జగన్ మాట్లాడొచ్చు, అన్ని మాట్లాడతాడు జగన్. కానీ 30,000 మంది ఆడబిడ్డలమ్మ మిమ్మల్ని అడుగుతున్నా. నా ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా, విలవిలవిల్లాడిపోతాం. మీకు ఉండదమ్మా బాధ? ఒక ఆడబిడ్డ మీ మీద మగాళ్ళు ఇబ్బంది, ఇందాక ఎందుకు అరిచానమ్మా అక్కడ? మీరు గబుక్కన మీ మీద అంతమంది మీద పడితే నాకు హృదయం విలవిల్లాడిపోయింది నాకు. అలాంటి మీకు అలాంటి 30,000 మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడాల. ఎందుకు మాట్లాడాల? నీకున్న చెంచాలంతా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులైతే నీకే ఉండదు ఆడబిడ్డల మీద భద్రత. గంజాయిలు నువ్వు అమ్ముతావు. నువ్వు గంజాయికి క్యాపిటల్ అయిపోయింది. మనకి 25 యూనియన్లని భయపెట్టేశాడు. భవన నిర్మాణ కార్మికుడిని ఇసుక దొరక చచ్చిపోయేలా చేశాడు ఈ ప్రభుత్వం. 25 యూనియన్లు ఉన్నాయి. ప్రతి యూనియన్ని భయపెట్టేయడమే. పోర్ట్ యూనియన్ అని చెప్పండి, లారీ డ్రైవర్ యూనియన్ చెప్పండి, అందరినీ భయపెట్టేయడమే. ఏం చేయాలి మరి దీనికి? పవన్ కళ్యాణ్ ఒక్కడొస్తే సరిపోదు. పవన్ కళ్యాణ్ ఒక్కడొస్తే సరిపోదు. అన్నా మీ వెంట ఉంటాం అంటే సరిపోదు. మీ జీవితం కోసం మీరు నిలబడకపోతే నేను చూడండి, నేను తగ్గించుకున్నాను. ఎవరన్నా ఇంత జనబలాన్ని చూసి ఏమనుకుంటారు? నేను ఎదగాలని కోరుకుంటాడు. నేను తగ్గి కొండబాబు గారికి ఇక్కడ నిలబెట్టేలా చేస్తాం మేము. దేనికి అంటే ఈ నేల నా మాతృభూమి, ఇది నా ప్రజాస్వామ్యం, ఇది లక్షల మంది చనిపోయారు. ఈ నేలని నేను కూడా కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకుంటాడని ఒక బాధ, ఆవేదన నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది. ఓట్ల కోసం ఎంతసేపు అమ్మా? ఓట్లు లేకపోతే నేను చచ్చిపోతానా? ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను. నాకేం అవ్వదు. సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి? అందరం భయపడిపోతామేంటి? ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది, మీకోసం పోరాటం చేసేలా చేస్తుంది. నేను ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నా కోసం ఓటు అడగట్లేదు. మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను. దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చా. దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో, మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు. జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2009లో ఆయన ఎలాగ రాళ్ళండి, అది వేరే విషయం. వైఎస్ జగన్ ప్రభుత్వం రావట్లేదు, వేరే విషయం. వైఎస్ జగన్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను ఆయనతో గొడవపడి ఒక దళితుల కాలనీని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంటే పోరాడిన వాడిని, భీమరావు వాడ అని చెప్పి.
దానికోసం పోరాటం చేస్తే వాళ్ళు అన్నా గట్టిగా అన్నా ప్రభుత్వం వాళ్ళదే వచ్చింది, నేను ఎక్కడికి పారిపోలా, హైదరాబాద్లోనే ఉన్నా. వాళ్ళు చెప్పారు వాళ్ళ గుండాలు వచ్చి దాడులు చేస్తారంటే, అరే నేను భగత్ సింగ్ని గుండెల్లో పెట్టుకున్నాను, నేను అంత భయపడుతున్నాను. గూండాలకు భయపడేవాడు, మన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, గూండాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? అసలు ప్రాణాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? పెట్టడు. నేను బతికున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు, నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నుంచి నా ప్రజాస్వామ్యం, నా మాతృభూమి, నా నేల, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, వీటికి నిలబడటానికి నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నిజంగా నేను ఓట్ల కోసమే, అధికారం కోసమే అయితే ప్రధానమంత్రి గారు నాకు ఎంత సన్నిహిత్యం మీ అందరికీ తెలుసు, ఎంత సాన్నిహిత్యం ఉందో. పదవే కావాలంటే నేను వెళ్ళిపోగలను. ఈరోజు ప్రధానమంత్రి గారు లాంటి ఒక దేశభక్తుడికి అండగా నిలబడ్డాం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వారికి సందేశాన్ని అందరికీ వినిపించాను ప్రధానమంత్రి గారిది. అంత అండగా నిలబడ్డాను. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే, మీ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే నీకు తిట్టడానికి ఏం లేదు ఇంకా నా దగ్గర. చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నిసార్లు తిట్టను మీకు తెలియదా? నాకంటే ఎక్కువ తెలుసు మీకు. కాకినాడలో ఏం చేశాడు నేను చెప్పాలా? నేను ఈరోజు ప్రత్యేకించి ఎవరిని తిట్టదలుచుకోవాలా. ఎందుకంటే కోపం మీకు రావాలి, నాకు కాదు. నాకు వస్తే సరిపోదు కోపం. కోపం నాకు వస్తే సరిపోదు, మీకు రావాలి. మీకు అన్యాయం జరుగుతుందా లేదా మీరు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. మన పాస్ పుస్తకాల మీదేమో జగన్ ఫోటో కావాలి. ఎలాంటి వ్యక్తి ఇతను దేశం వదిలి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే ఒక నేరస్తుడు మన ఆస్తి పత్రాల మీద అతని ఫోటోలు కావాలి. మన సరిహద్దు రాళ్ల మీద ఒక దేశాన్ని వదిలేయడానికి పర్మిషన్ తీసుకుంటాడు ఈ వ్యక్తి. 39 కేసులు, 40 పైగా కేసులు ఉన్న వ్యక్తి, అతను ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వచ్చాడు అంటే తప్పెవరిది? తప్పెవరు చెప్పండి? మనదే. ఎందుకంటే మనం భయపడతాం. 151 మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్నాం మనం, 5 కోట్ల మంది ప్రజలు. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి ఒక మామూలు మనిషి. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి. దేనికి భయపడాలి మీరు? దేనికి భయపడాలి? ఒక్కళ్ళు తలుచుకుంటే, ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఇలాంటి గూండాలు ఒక్క మొత్తం మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక్క వేరే ఇక్కడున్న ఆడపడిచి అనుకుంటే గుండాలు పారిపోతారు, వీరనారి గుండమ్మలు అవుతారు. కానీ మనకి భయం గుప్పిట్లో ఇరుక్కుపోయింది మన సమాజం. గుండాన్ని చూస్తే భయం, పొలిటీషియన్ చూస్తే భయం, మనకే భవిష్యత్తు ఏదైనా అయిపోద్దా అన్నది. నాకు అలాంటి భయాలు లేవు. నేను కోరుకుంటున్నది మీకు అదే చెప్తున్నాను, భయాలు వదిలేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోకపోతే ఎవడు పరిరక్షించుకోలేడు. విదేశాల్లో చాలాసార్లు వైసీపీ రాగానే తెలుగుదేశం మద్దతుదారులు చాలా మంది అన్నారు, అన్నా మేము ఇక్కడికి రాలేమన్నా, మేము ఇంకా ఇండియా రావంటే ఎక్కడికి పారిపోతారు మీరు? మేము అమెరికాలో ఉండిపోతామన్నారు. అమెరికాలో ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు, వైట్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రౌన్ లైవ్స్ డజంట్ మ్యాటర్. మనలాంటి బ్రౌన్ స్కిన్ ని, మనలాంటి తోల్ని అమెరికాలో నిజంగా గుర్తిస్తారా? ఎప్పుడు మన సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మన నేల ధర్మాన్ని, మన హక్కుని మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పారిపోతాం మనం? ఈ నది, గోదావరి నది ఈ నేలను విడిచి పారిపోతాం? మీరు చెప్పండి. చెట్టుకున్న పక్షులైతే పారిపోతాయి ఎగిరి. వేళ్ళకి మట్టిలోకి వేళ్ళు వెళ్ళిపోయిన చెట్టు ఎక్కడికి పారిపోతాయి? అలా మనం ఎక్కడికి పారిపోతాం? ఒక చంద్రశేఖర్ రెడ్డి, ఒక గూండాన్ని చూసి, ఒక వైఎస్ జగన్ చూసి పారిపోతామా మనం? ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం పారిపోతాం? ఎదుర్కోవాలి. అందుకే నేను ఒక్కడే రాలా, నా కోసం కాదు. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను. దానికోసం నేను తగ్గిపోయాను.
తగ్గిపోయా, నేను పార్టీగా తగ్గిపోయా. కానీ మీకు ధైర్యం రావాలి సగటు మనిషికి, లేదు ఈ పార్టీ బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను. ఇది మీ చాయిస్ ఇది. ఎందుకంటే నేను ఎన్ని అరిచినా, ఎంత కోపడ్డా, సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసు, చంద్రశేఖర్ రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు? ఎందుకు? మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తే, వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జిరాక్సులు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు, వాళ్ళు అవి కనిపిస్తా ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకు కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు గాని, గూండాలు గాని రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి, ఒక్కొక్క మాఫియా గాడికి మక్కెలు, కాళ్ళు, కీళ్లు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి. దానికి జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోదు, దమ్ముండాలి. మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి వాడు ఒకడు ముందు ఉండాలి. అప్పుడు కానీ చేయలేం, అప్పుడు కానీ చేయలేం. అందుకని చెప్తున్నాం, మీ బాధ్యత ఇది. ఇది ప్రజాస్వామ్యం, మీ భవిష్యత్ ఇది. ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే మళ్ళీ వైఎస్ జగనే, మళ్ళీ వైసీపీఏ, మళ్ళీ గూండాలే వస్తారు. మీరు మట్టుకు బలంగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాకినాడ పార్లమెంటు ప్రజలు, కాకినాడ అర్బన్ ప్రజలు మట్టిలో తొక్కకపోతే మట్టుకు భవిష్యత్తు ఉండదు. నాకు నిజంగా ఇది మార్పు సమయం. మీకు ఒక్కొక్కరికి ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నారు చాలా మంది బిడ్డలు ఇక్కడ. 5 సంవత్సరాలు కాలం ఇలా తిరిగిపోద్ది. 2029 రావడానికి ఇట్లా అయిపోద్ది. 2019 వచ్చింది, కాలం గిరుని తిరిగింది, 2024 వచ్చేసింది. నువ్వు నాకు ఇలా చెప్పడం కాదు తల్లి, నాకు నువ్వు పోరాడాలి, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా పోరాడపోతే నువ్వెన్ని చేసినా సరిపోదు. ఇక్కడ చాలా మంది యువకులు చొక్కా పెట్టుకొని చొక్కా తీసుకు చూపిస్తూ ఉంటారు. చొక్కా నాకు కాదు, ఓటేసి చంద్రశేఖర్ రెడ్డికి చూపించింది. ఇట్లా నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ మళ్ళీ పాత విధానంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కు పాదంతో తొక్కేస్తాం మాట మీకు ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సవ్యంగా ఉన్నాయనుకోండి, మీ భవిష్యత్తుకి ఎవరేం చక్కర మీరే చేసుకుంటారు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే వేస్తున్నాం. మేనిఫెస్టో చదవండి, మేనిఫెస్టో గురించి వినండి. మెగా డిఎస్సి కానీ, 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు కానీ, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, 3 సిలిండర్లు కానీ, కుటుంబానికి మన ఆడపడుచులకి
అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ ఉన్నాయి. దివ్యాంగులకి 6,000 కానీ, పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి 15,000 ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రత, స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం మనకిచ్చింది భద్రత, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని మీరు పోగొట్టుకోకండి. రౌడీలు రాజ్యాలు ఏలుతున్నారంటే తప్పు మనది. మనం విడిపోతున్నాం. వర్గాలు గానో, పార్టీలు గానో, కులాలు గానో విడిపోతున్నాం. నేను మనుషుల్ని ఏకం చేయడానికి వచ్చాను, విడగొట్టడానికి రాను. సో మీ అందరికీ ఈ సమయాన ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాకినాడ నుంచి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరన్నీ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు, టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు, ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్లాడు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి. దేనికి మాట్లాడాను? పవన్ కళ్యాణ్ ఎంపీ ఎమ్మెల్యే కాకపోతే ఏమవ్వదు. పవన్ కళ్యాణ్ చేసి కూడా సినిమాలు ఉన్నాయి. అవసరమైతే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడతాడు. కానీ కావాల్సింది ఇంతమంది సమూహానికి 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గూండాలు కూడా బెదిరి పారిపోతారు. అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి, జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు. రౌడీ గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాలు ప్రభుత్వం ఇది వైసీపీ అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు, ఒక తరం కోసం. అక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకుని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకుని చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాము. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే, పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకుని ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులు ఏమన్నాడు, మీ జాతి ₹1 ఇస్తే 10 కోట్లంతా ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పక్కర్లా, చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పక్కర్లా. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను. ప్రత్యేకంగా చెప్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుకు కాదు చంద్రశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడడువులు నరికేశావు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తావు, రోడ్డు మీదకి లాక్కొస్తాం. గుర్తుపెట్టుకో. నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావాను? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు కొత్తగా? 5 సంవత్సరాల విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలే? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకి ఏం చేస్తారు? చూశారు కదా, కుల జాతి మనకి ఆధిపత్య